సజీవుడైన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ఇప్పటి వరకు బ్రతికించాడు. ఆయన కృపాసనము దగ్గరికి వచ్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఉచితముగా మనలను ఆయన దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు. రోమా పత్రిక నుండి మనము ధ్యానములను చేసుకుందామండి. రోమా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని రోమాపత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన వాడును. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క ఆత్మీయ నేత్రాలను తెరిచి ఆత్మీయ చెవులను ఇచ్చి దీని నుండి మనము నేర్చుకోవలసినటువంటి విషయాలను మనకు నేర్పించునుగాక. యేసుక్రీస్తు దాసుడును. నా అంశము అంటే నా యొక్క ఉద్దేశము ఈ దాసుడు అనేటువంటి పదమును బైబిల్ యొక్క వెలుగులో మనము దాని యొక్క అర్థాన్ని మనము పరిశీలిస్తే అది ఎంతో విస్తారంగా మనము ఆ పదాన్ని మనం ధ్యానం చేయవచ్చును. కానీ నేను కేవలము రోమా పత్రికకే పరిమితమై కొన్ని విషయాలను మనం చేద్దాం. యేసుక్రీస్తు దాసుడు, ఇంగ్లీష్లో సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని, ఇంకా గ్రీకు పదము దాసునికి గ్రీకు పదంలో అర్థం ఇచ్చినటువంటి అర్థం ఏమిటంటే బానిస, స్లేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేది కూడా ఉంటది. యేసుక్రీస్తు దాసుడు. అయితే ఇది ఒక గుర్తింపునకు సంబంధించినటువంటి మాట. ఎక్కడైతే ఈ పదము దాసుడు అనే పదం ఉంటుందంటే ఎప్పుడు కూడా దాసుడు అన్నటువంటిది ఒక్కటి ఉండడానికి వీలు లేదు. ఒక పదము సపరేట్గా ఉండడానికి వీలు లేదు. దానికి ప్రక్కననే ఎప్పుడు కూడా ఉండేటటువంటి మాట ఏంటంటే యజమాని. యజమాని ఉన్న దగ్గరనే దాసుడు ఉంటాడు. దాసుడు ఒంటరిగా ఉండలేడు. ఆ పదానికి ఉనికి ఉండదు. సో తప్పకుండా యజమాని ఉన్నప్పుడే ఈ దాసుడు అనేటువంటి పదము వస్తుంది. యేసుక్రీస్తు దాసుడు అని చెప్పడానికి అంటే ఆ గుర్తింపు ఆయన కోరుకోవడానికి ఇక్కడ మాత్రమే కాదు, ఇతర వాక్య భాగాలలో కూడా ఆయన నేను యేసుక్రీస్తు దాసుడను. దాసుడు అన్నటువంటి మాటకు లోబడుట అనేటువంటి పదానికి కూడా దానిలో ఉన్నటువంటి అర్థం లోబడుట, లేకపోతే ఆ యజమాని చెప్పినట్లు వినుట. అయితే పౌలు గారు ఈ స్థాయికి రావడానికి ఆయన ఒక అంతకు మునుపు నలుగురి క్రింద ఆయన దాసుడుగా ఉండేవాడు. జాగ్రత్తగా విందాము. ఈ నలుగురిని దాటి ఆ నలుగురి కింద దాసులుగా ఉన్నటువంటి వ్యక్తి వాటిని అధిగమించి వారి నుంచి తప్పించుకొని ఆయన బయటపడడం జరిగింది. ఇప్పుడు ఆయన ఇక ఈ దాసత్వం కింద ఆయన అంటే ఈ దాసుని కింద, ఈ యజమాని కింద, క్రీస్తు కింద ఆయన స్వతంత్రుడుగా సంతోషముగా ఉన్నాడు. అంతకుముందు ఉన్నటువంటి ఆ నలుగురు యజమానుల కింద దాసుడుగా ఉన్నప్పుడు ఆయన ఎంతగానో శరీర రీతిగా, మానసికంగా, ఆత్మీయంగా కుమిలిపోయాడు. ఇంకా ఒక మాటలు చెప్పాలంటే ఆయన అంటాడు, నేను చనిపోతున్నాను, ఈ యజమాని కింద నేను పని చేయలేను, ఈ యజమాని కింద నేను ఉండలేను అని పౌలు గారు గుర్తించారు. ఈ మాటలు మనం వింటుంటే ఇప్పుడు మనము నిజంగా మనం ఏ యజమాని క్రింద మనం ఉన్నాము, ఎవరికి మనము దాసులై ఉన్నాము అన్న
ఆలోచనను మనము మన జీవితాలకు మనము ఊహించుకుంటూ ఈ వాక్యాన్ని మనం విందాం. పౌలు గారు ఇంతకు ముందున్నటువంటి దాసుడుగా, నలుగురి క్రింద ఆయన దాసుడుగా ఉండేవాడు. ఈ నలుగురు కూడా అంటే ఆ యజమానులు. ఈ యజమానులకందరికి ఒకరికొకరికి సంబంధం ఉన్నది. ఒక్కొక్కసారి ఈ నలుగురు కూడా ఈ దాసుని పట్టుకుంటారండి. ఒక యజమాని క్రింద ఉన్నటువంటి దాసునికే ఎంతో శ్రమ, ఎంతో బానిసత్వము, ఒక ఖైదులో ఉన్నట్టు ఫీల్ అవుతుంటే, ఒక్కటేసారి నలుగురు ఒక్క దాసుని మీద తమ ప్రభుత్వమును చేయడానికి, ఆ దాసుని ఏలడానికి ప్రయత్నం చేస్తే, ఇక ఆ దాసుని పరిస్థితి ఎట్లుంటది? కానీ అపోస్తలుడైనటువంటి పౌలు గారు గాని, అనేక మంది అటువంటి యజమానుల క్రింద నుండి తప్పించుకొని, ఇక తప్పించుకున్న తర్వాత ఇక ఏంటి నెక్స్ట్ ఏంటి అంటే, నేను దాసునిగానే ఉంటాను కానీ, ఇప్పుడు నేను యేసు దగ్గర నేను దాసునిగా ఉంటాను. ఇక ఆ మాట ఎక్కడికి పోయినా, ఇదిగో ఆ నలుగురు యజమానుల నుంచి దేవుడు నన్ను తప్పించాడబ్బా! ఇక నేను దాని నుంచి రక్షించబడ్డాను. ఇప్పుడు నేను యేసు క్రీస్తు దాసుడను. సరే. ఇప్పుడు ఆ 4 దాసులను ఆ! ఆ 4 యజమానులను గురించి మనం క్లుప్తముగా నేను రోమా పత్రికలో నేను చూచినటువంటివి, ఇంకా ఇతర యజమానులు కూడా ఉన్నారు. అవి మనం ఇతర వాక్యములో, గ్రంథాలలో, పత్రికలలో మనం చూస్తాం. అయితే బైబిల్‌లో ఉన్నటువంటి ఆ యజమానులు ఎవరు అన్నటువంటి నలుగురు వారి గురించి నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి యజమాని ఎవరంటే పౌలు గారు గాని, ఇతరులు గాని దాని క్రింద బానిసలుగా కట్టబడ్డారు. మనస్సు 1వ అధ్యాయం అది మనం చూడబోతున్నాము మొదటిది. రెండవ యజమాని ఎవరంటే 7వ అధ్యాయంలోను, ఇతర వాక్య భాగములలోను శరీరమే ఒక యజమాని. అంటే శరీరము క్రింద బానిసలుగా ఉంటారు. అది కూడా మనం చూడబోతున్నాము. రెండవది శరీరం. మొదటిది మనసు, రెండవది శరీరం. మూడవది ధర్మశాస్త్రము క్రింద ఉండుట. పౌలు గారు తట్టుకోలేకపోయాడు. ఏంది ధర్మశాస్త్రం ఇంత బరువుంది? అసలు ధర్మశాస్త్రం నన్ను చంపేస్తుంది. ఏదో ధర్మశాస్త్రం మంచిదని నేను తీసుకుంటే, ఇది ఇంత ప్రమాదకరము అని పౌలు గారు ఆ ధర్మశాస్త్రాన్ని క్రింద ఉండడము తట్టుకోలేకపోయాడు. మూడవది. నాలుగవది వీటన్నిటికి అండర్ పిన్నింగ్ కాన్సెప్ట్ పాపము. ఐదవది 5 నేను 4 చెప్పాను గాని ఇంకొకటి ఉంది 5. అది రోమా పత్రికలో 5వ అధ్యాయంలో మనము ఎవరి కింద ఉన్నామంటే, మన సమస్య ఎక్కడుందంటే, మన జన్మ, పుట్టుక. మన పుట్టుకతోనే వి వర్ బోర్న్ విత్ ద బర్డెన్. ఒక భారంతో మనం పుట్టాము. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది మనము తెచ్చుకున్నది కాదు, మనం కోరుకున్నది కాదు గాని, మనిషి పుట్టుకతోనే ఒకరి కింద బానిసగా పుట్టేశాడు. అది ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపము. ఆదాము ద్వారా వచ్చినటువంటి సమస్త జనులకు వచ్చినటువంటి పాపము. సరే, నేను పాపమని ఒక యజమాని చెప్పాను కదా! ఈ యొక్క ఆదామునికి కూడా పాపము, ఆదాము ద్వారా వచ్చినటువంటి దాన్ని కూడా పాపము అనేటువంటి యజమాని అని అనుకుంది. చూడండి, మనకు తెలియదు వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ us. మనకు తెలీదు. వాక్యము మనకు చూపించినప్పుడు
ఆహా! ఇది కారణమా? నేను ఎందుకు స్వతంత్రంగా ఉండలేకపోతున్నాను? ఎందుకు నేను సంతోషంగా ఉండలేకపోతున్నా? ఎందుకు నన్ను ఇవన్నీ బంధిస్తున్నాయి? ఈ బంధకాలలో నేను ఉన్నాను అన్నటువంటి విషయాలను మనము చూడబోతున్నాం. మొట్టమొదటిగా రోమపత్రికలో 1వ అధ్యాయము 21వ వచనంలో ఇక్కడ వారికున్న సమస్య ఏంటంటే 21-23 వరకు చదువుతున్నాను. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఇక్కడ కొన్ని పదాలను మీరు గమనిస్తే దేవునిని ఎరిగియు అంటే తెలిసిన వారు, తెలియుట అన్నటువంటి మాటలో మనం ఇప్పుడు ఏదైనా ఒక సమాచారం నాకు తెలుసు అనుకుంటే అర్థమే దట్ ఈస్ కనెక్టెడ్ టు అవర్ మైండ్ కదా! మన మనసుకు సంబంధించినటువంటి మాట. ఎరిగియుండియు దేవుడు ఎవరో వాళ్ళకు మనసులో తెలుసు. రెండో మాట వాదములు. ఏదైతే వాళ్ళ మనసులో దేవుని గురించి తెలుసో దాని మీద వాళ్ళు వాదించుట. 22వ వచనంలో అవివేకము. వివేకము అగైన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు మైండ్. అవివేక హృదయము అంధకారమాయను. అంటే వాళ్ళ మనసు ఆలోచన విధానము అది చీకటి అయిపోయింది. అది ఎట్లంటే తెలియంది కాదిది. తర్వాత ఇంకొక మాట చూద్దామండి. బుద్ధిహీనులైరి ఫూలిష్‌నెస్. ఇది కూడా మనసుకు సంబంధించినటువంటిదే. ద వే ఎ హ్యూమన్ థింక్. సో హ్యుమానిటీ has become slave to their own minds. ఇక్కడ సమస్య ఉంది. ఈ సమస్య తెలియంది కాదు. అంటే దేవుడు తెలియదు కాబట్టి ఇట్లా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు సార్ అని అనుకోవచ్చు. కానీ దే ఆర్ నాట్ ఎక్స్‌క్యూజ్డ్ అనే మాట రాయబడింది. వారు నిరర్ధకులైరి అనేటువంటి మాట నిరత్తరులై ఉన్నారు. 20 వచనంలో 20 వచనంలో కూడా సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరుచుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. నిరత్తరులై అంటే దే ఆర్ నాట్ ఎక్స్‌క్యూజ్డ్. తెలియనటువంటి వారిని ఎక్స్‌క్యూజ్ చేయొచ్చు. అరే తెలియక చేశాడు. ఆయనకు తెలీదయ్యా. దేవుడెవరో తెలీదు. వాక్యం ఎవరో తెలీదు. దే ఆర్ ఎక్స్‌క్యూజ్డ్. బైబిల్ చాలా ఒక గుడ్ న్యూస్. ఇఫ్ యూ డు నాట్ నో యూ ఆర్ ఎక్స్‌క్యూజ్డ్. కానీ నోయింగ్లీ తెలిసి వాళ్ళు దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేదు. స్తుతులను చెల్లించడం లేదు. దానికి వ్యతిరేకంగా దేవుని యొక్క మహిమను మార్చేస్తున్నారు. ఇట్స్ ఆల్ పర్పస్‌లీ. అయితే దేవుడు దానికి ఏం చేశాడంటే వాళ్ళు మళ్ళా 22 వచనంలో జ్ఞానులమని చెప్పుకొనొచ్చు. వారు బుద్ధిహీనులైరి. హ్మ్. చూడండి 28వ వచనంలో మరియు వారు తమ మనస్సులో ఆలోచనలో మైండ్‌లో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు
భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఇక్కడ ఒక సూత్రం చెప్తా వినండి. ఒక సూత్రము. గాడ్ పనిషింగ్ సిన్ విత్ ద సిన్. గాడ్ పనిషింగ్ సిన్ విత్ ద సిన్. ఇప్పుడు ఇది భ్రష్ట మనసు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించదు. ఆ! అవివేకముగా ఆలోచిస్తుంది. దేవుని యొక్క మహిమను వేరే దానికి మార్చేటటువంటిది. ఇంత సమస్య ఉన్నటువంటి ఈ మనసు, ఈ ఆలోచన విధానాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే, దాన్ని భ్రష్ట మనసుకు అప్పగిస్తున్నాడు. ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ థింకింగ్. ఎక్స్‌ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ థింకింగ్. అంతకు మునుపు దేవుడు తన దీర్ఘశాంతాన్ని, తన ఓర్పును, అవకాశాలను, మారు మనసు పొందుటకు అనుగ్రహమును ఇచ్చేటటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇదే మన రోమా పత్రికలోని మనం చూస్తాం. ఆయన దినమెల్లా తన చేతులు చాచి తన వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. కానీ ఒక స్థాయిలో వాళ్ళు ఇక రాలేకపోయినప్పుడు భ్రష్ట మనసుకు దేవుడే అప్పగిస్తాడు. సరే, ఇప్పుడు ఆలోచన విధానములో మన మనస్సుకి బానిసలు అవడము. సర్వెంట్ ఆఫ్ దేర్ మైండ్స్. సర్వెంట్ ఆఫ్ దేర్ మైండ్స్ అంటే తమ ఆలోచన విధానము, తమ బుద్ధి జ్ఞానముల మీదనే ఆధారపడుట. Yes, we all have this a natural faculty. Natural faculty God has created us with. ఆలోచించేటటువంటిది మనకు దేవుడు పుట్టుకతోనే పెట్టాడు. Knowingly, unknowingly, we all have become slaves to our minds. అందుకని మనం కొంతమంది యొక్క ఆలోచన విధానాన్ని మనం చూస్తే ఆశ్చర్యపోతాము. ఇట్లా కూడా వీరు ఆలోచన చేస్తారా? See, all our external activities come from the way that we think, the way our mind functions. అంతే కదా, మనం ఇప్పుడు ఒక పని చేయాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా, ఒక మాట వినాలన్నా, ఒక చూపు చూడాలన్నా, వాటన్నిటికీ లోపల మనస్సు అన్నటువంటిది ఉంటుంది. ఆలోచన విధానము. ఇప్పుడు ఇంత భయంకరమైనటువంటి ఆలోచన విధానమునకు మనకు పరిష్కారం కావాలి. ఈ మనసుకు పరిష్కారం కావాలి. ఈ ఆలోచన విధానానికి పరిష్కారం 12వ అధ్యాయము 2వ వచనము. రోమా పత్రిక 12వ అధ్యాయము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇప్పుడు ఇక్కడ దేవుని చిత్తం ఏదో మనకు తెలియాలి. అసలు దేవుని చిత్తం ఎందుకు తెలియాలి అసలు మనకు? అది ఉత్తమము, అది పరిశుద్ధము, అది అనుకూలము, అది సంపూర్ణమునై ఉన్నటువంటి దేవుని చిత్తము మీరు తెలుసుకోవాలి. దేవుని చిత్తమును తెలుసుకోవాలి అంటే మన పట్ల గాని, సంఘము పట్ల గాని, లోకము పట్ల గాని దేవుని యొక్క చిత్తము మనకు తెలియాలంటే మనసులు మారాలి.
ఆ మనుషులు మారిన తర్వాత మనల్ని ఏమంటారంటే వీళ్ళు రూపాంతరము చెందారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇప్పుడు మనము క్రీస్తు దాసుడను అన్నాడు కదా పౌలు గారు. క్రీస్తు దాసుడా అంతకు మునుపు ఆయన ఎవరికి దాసుడుగా ఉండేవాడు అంటే, తన మనస్సుకు, తన ఆలోచన విధానానికి పౌలు గారు దాసుడుగా ఉండేవాడు. అయితే ఇప్పుడు ఈ మనస్సు మనకు మారాలి. ఇప్పుడు ఆరవ అధ్యాయంలో సొల్యూషన్. ఇప్పటి వరకు సమస్య గురించి చెప్పాము గదా! కొన్ని మాటలలో. మనకు మన విషయం ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గదా! మన విషయము నేను కూడా ఏదైనా దీనికి దాసునిగా ఉన్నానా? ఇక్కడంతా కరెక్ట్ గానే ఉందా? ఇక్కడ ఇట్స్ నాట్ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగెటివ్. ఇట్ ఈస్ బోత్ విత్ పాజిటివ్ అండ్ నెగెటివ్. అంటే ఒక్కొక్కసారి నాది మైండ్ కరెక్ట్‌గా ఉంది అని చెప్పొచ్చు. లేదు సార్ మైండ్ చెడిపోయింది అని చెప్పొచ్చు. కానీ మూడోది గూడా ఉంది. మైండ్ కరెక్ట్‌గానే ఉంది గానీ, దాన్ని గూడా చీకటిగా తయారు చేసుకునేటటువంటి చీకటిలోనికి ప్రవేశించేటటువంటి ప్రమాదం. వారు దేవుడు ఎవరో ఎరిగియుండియు ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని. ఎరిగి తెలిసి తెలిసి ఇక్కడ you don't feel bad about you because it's not in your hands. We are born with the with the slavery to our mind. మన ఆలోచన విధానానికి మన మనసుకు బానిసలుగా మనం పుట్టాము. మోసపోతి నేను దృష్టి దొలగితి. దృష్టి తొలగితి అంటే ఆలోచించే విధానం, చూచే విధానం, గ్రహించే విధానం తొలగిపోయింది. అయితే ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలంటే చూడండి, 6వ అధ్యాయము రోమా పత్రికలో 11వ వచనం. దానికంటే ముందు ఇంకొక వచనం నేను చదువుతున్నాను. హ్మ్. 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? ఎరుగరా? డోంట్ యు నో? ఇప్పుడు 11ది కూడా చదువుదాం. వెంటనే మనకు అర్థమవుతుంది. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఎంచుకొనుడంటే కౌంట్ యువర్ సెల్ఫ్. సంథింగ్ షుడ్ వర్క్ హియర్. మిమ్మల్ని మీరే ఇట్స్ నాట్ సంథింగ్ టు డూ. ఇప్పుడు నేనేదో చేతులతో చేసేటటువంటిది లేతే ప్రయాణాలు చేసేటటువంటిది కాదు. ఇన్ ఆర్డర్ టు గెట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ద మైండ్ మీరు ఎంచుకోనండి. తెలుసుకోండి. ఏం ఎంచుకోవాలి అంటే, పాపము విషయమై మీరు మృతులుగాను. ఐయామ్ డెడ్ టు సిన్. బికాజ్
I was baptized into Christ. Because I was baptized into Christ అంటే I was dead along with the Christ. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు. నేను కూడా ఆయనతో పాటు చనిపోయాను. దిస్ ఈజ్ ద సెకండ్ బ్యాప్టిజం. 4 బాప్తిస్మాలు ఉన్నాయి బైబిల్‌లో. అది తర్వాత మనం ఆలోచన చేయవచ్చు. మనకందరికి తెలిసినటువంటి బాప్తిస్మము నీటి బాప్తిస్మం. సరే, ఆ నీటి బాప్తిస్మం యొక్క సిద్ధపాటులో ఐఎమ్ డెడ్ టు ఐ వాజ్ డెడ్ అలాంగ్ విత్ ద క్రైస్ట్. ఎంచుకొనండి, ఆలోచన చేయండి, దాన్ని మీరు తెలుసుకొనండి. సంథింగ్ షుడ్ బి గోయింగ్ ఆన్ ఇన్ అవర్ మైండ్స్. మనం ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆ సాఫ్ట్వేర్ లోపల ఉన్నటువంటి సాఫ్ట్వేర్ మన ఆలోచన విధానమే కదా. మీ మనసులు మారి నూతన పరచబడుట వలన మీరు రూపాంతరము చెందుతారు. అక్కడ మళ్ళా 12:2లో ఈ లోక మర్యాదను అనుసరింపక, whether our minds are transformed or not, renewed or not. ఎట్లా నేను తెలుసుకోవాలి నా మనసు మారిందా లేదా? I don't follow the patterns of the world. ఈ లోక మర్యాదను నేను అనుసరించను. లోక మర్యాదను అంటే that which hates Jesus Christ. The act that hates Jesus Christ. The rituals that hates Jesus Christ. The principles that hates Jesus Christ. లోకంలో ఏవి క్రీస్తుని ద్వేషిస్తున్నాయి, క్రీస్తుని వ్యతిరేకిస్తున్నాయి, అవన్నీ కూడా లోక మర్యాద. లోక మర్యాదను అనుసరింపక. సో దిస్ ఆల్ ద సొల్యూషన్ బిగిన్స్ విత్ ద వే వి థింక్ అబౌట్ క్రైస్ట్. హల్లెలూయా. ఇప్పుడు ఇప్పుడు ఈ 2 ఒకప్పుడు నేను నా మనస్సుకు బానిసగా ఉన్నాను. ఇప్పుడు నేను క్రీస్తుకు దాసుడుగా ఉన్నాను. హల్లెలూయా. క్రీస్తుకు దాసుడుగా ఉండడములో మన ఆలోచన విధానము, మన మనస్సుకు దాసుడుగా ఉండడంలో మన ఆలోచన విధానము. I don't know about you, but I have the experience of burden of my mind, burden of the way that I think. ఒక్కొక్కసారి అనవసరంగా భార్యను అనుమానిస్తుంటా వితౌట్ రీజన్. భర్తను అనుమానిస్తుంటారు వితౌట్ రీజన్. పిల్లల మీద ఒక నెగటివిటీ పెంచుకుంటూ ఉంటారు వితౌట్ రీజన్. తల్లిదండ్రుల మీద వితౌట్ రీజన్, లేకపోతే ఇన్లాస్ మీద వితౌట్ రీజన్. మన మనసులో ఒకటి అబ్సెస్డ్ అంటారు, ఆ నెగటివ్తో నింపబడి ఉంటారు. అండ్ దే డైలీ సఫర్. ప్రతిరోజు ఇక్కడ తెచ్చుకుంటారు, అన్ని బయట ఉన్నవన్నీ తెచ్చుకుంటారు. గతించిన పోయినటువంటి వాటిని అన్నిటిని ఇక్కడికి తెచ్చుకుంటారు కొంతమంది. ఐ డోంట్ నో అబౌట్ యూ, మీ గురించి నాకు తెలియదు. అప్పుడు ఆమె చేసింది, అప్పుడు ఆయన చేసిండు.
అప్పుడు అవన్నీ ఇక్కడ తెచ్చుకుంటాం చూడండి. వి బికమ్ ద స్లేవ్స్ ఆఫ్ అవర్ మైండ్. అది బానిసత్వం అంటే. అది దాసులుగా ఉండడము అంటే. నిద్ర రాదు చూడండి కొన్ని. ఇక్కడ ఎంత పోరాటం జరుగుతుంటదో. అది ఇట్స్ నాట్ ప్రాబ్లమ్ ఆఫ్ ఫిజికల్ ఫ్యాకల్టీ ఆఫ్ హ్యూమానిటీ. అది పుట్టుకతోనే ఆలోచన విధానంతో మనిషి పుడతాడు. ఇప్పుడు దానికి దాసులైపోతారు. ఎందుకు ఆత్మహత్యకు ముందు ఎట్లుంటది తెలుసా? ఆత్మహత్యకు ముందు ఒక మనిషికి ఇక్కడ దాన్ని టెస్ట్ చేస్తే ఏమేం బయటపడతాయో. అంటే ఎంత దాసులు అయిపోతారంటే కుటుంబాలు కూడా విడిపోతాయి. బికాస్ ద వే పీపుల్ థింక్. ఇట్ లీడ్స్ టు డెత్, ఇట్ లీడ్స్ టు మర్డర్ బికాస్ ద వే పీపుల్ థింక్. ఇట్స్ లీడ్స్ టు టేకింగ్ రాంగ్ డెసిషన్స్. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము. కారణం ఏంటంటే ద వే వి థింక్. We have become slaves to our minds. కానీ ఇక్కడ సొల్యూషన్ ఉంది. Now I am slave of Jesus Christ. I am servant of Jesus Christ. Now I think properly. నువ్వు కరెక్ట్గా ఎట్లా ఆలోచన చేస్తున్నావు? వాట్ ఈస్ ద సైన్స్ దట్ యు థింక్ రైట్లీ? Because I acknowledge the power of God, invisible power of God. 1 అధ్యాయము. And I thank the Lord, and I praise God, and I acknowledge God, and I know that నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. I want to identify myself with the crucifixion of Jesus Christ. మిమ్మల్ని మీరే ఎంచుకొనండి. అసలు ఇక్కడ బాగైతే మనలో ఎంతో మార్పు వచ్చేస్తుందండి. డోంట్ ప్రాక్టీస్ ఇట్. దాన్ని ఏమి ఎక్సర్సైజ్ చేయని అవసరం లేదు. వన్ థింగ్, ఇక్కడ ఏం చేస్తారంటే టర్న్ యువర్ అటెన్షన్ టు జీసస్ క్రైస్ట్, హూ ఇస్ లివింగ్, who is spirit, who can help you, who can change your mind. Jesus Christ. Now you become slave of Jesus Christ. యేసు క్రీస్తు దాసుడను. ఒకప్పుడు నేను దీనికి బానిసనుగా ఉన్నాను. నేనే కాదు, చాలా మంది బానిసలుగా ఉన్నారు. కానీ ఇప్పుడు నేను క్రీస్తుకు దాసుడను అన్న మాటలో నేను దాని నుంచి విడుదల పొందాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధాత్మ దేవ యొక్క మాటలను బట్టి తండ్రి నీకు వందనాలు ప్రభువా. నాయన, మా ఆలోచనలను నాయన మేము కంట్రోల్ చేసుకోలేము. నీవే మమ్మల్ని మార్చి మారు మనసును దయచేసి మా ఆలోచన విధానాన్ని నీ రక్తంలో ప్రోక్షించి మేము ప్రభా నీకు దాసులముగా ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.